2026లో కూడా నువ్వు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో ఇండికేటర్స్తో ట్రేడ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎప్పటికీ ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వలేవు. మార్కెట్ నడిచేది లిక్విడిటీతో. ఆ లిక్విడిటీని మార్కెట్ స్ట్రక్చర్ని కలిపితే యువర్ స్ట్రాటజీ బికేమ్ ఇన్సేన్ బ్రో. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ మిస్టర్ తేజు. వెల్కమ్ టు అవర్ ట్రేడింగ్ వరల్డ్. ఇది ఫారెక్స్ ట్రేడింగ్లో మన యూట్యూబ్లో సెకండ్ వీడియో. నేను చెప్పే కోర్సులో ఈ టాపిక్స్ ఉంటాయి అన్నమాట. కొద్దిగా లెంత్ అయ్యిద్ది అనుకుంటున్నా వీడియో, చూడండి. తగ్గించడానికే చెప్తా. ఇవి ఉంటాయి కాన్సెప్ట్స్. మామూలుగా నేను మెంటర్షిప్ ఇచ్చినా కూడా ఈ కాన్సెప్ట్లే చెప్పేది వాళ్ళకు కూడా. ఇందులో ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ మార్కెట్, హౌ టు రీడ్ ఫారెక్స్ ప్రైజింగ్, ఇదంతా బేసిక్. సో ఇది నేను లాస్ట్ నా రిస్క్ మేనేజ్మెంట్ టిప్స్తో పాటు ఒక సైకాలజీ గురించి వీడియో చేసేటప్పుడు చెప్తా. ఈ బేసిక్స్ ఇది, లేదంటే మధ్యలోనే చెప్పేస్తా ఇది డిమాండ్ బట్టి. ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది, ఈ రెండు అర్థమైనా, ఈ రెండు చెప్తా. ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకుంటే మీకు ఓ 30% ఎస్ఎంసీలో వచ్చేసినట్టే. ఎందుకంటే మెయిన్ ఇదే స్కెలిటన్ లాంటిది, బాడీలో స్కెలిటన్ లాంటిది ఇది. ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఉంటేనే మనము ట్రేడింగ్ చేయగలుగుతాం. స్ట్రక్చర్ మ్యాపింగ్ లేకుంటే అసలు ఏ ట్రేడరు ముందుకు పోలేడు. అండర్స్టాండింగ్ ఫుల్ బ్యాక్ అండ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చాక్. ఫస్ట్ కొద్దిగా పీరియడ్గా చూద్దాం, తర్వాత వెళ్ళిపోదాం ముందుకి. అసలు ఫుల్ బ్యాక్ అంటే ఏంటి, బాస్ అంటే ఏంటి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ట్రెండ్స్. మార్కెట్లో ట్రెండ్లు ఎన్ని విధాలుగా ఉంటాయి అంటే 3 విధాలుగా ఉంటాయి. అది ఏ ట్రెండ్ అంటే అప్ ట్రెండ్, సైడ్ వేస్, డౌన్ ట్రెండ్. ఈ 3 ట్రెండ్స్ని మించి మార్కెట్లో ఉండదు. అర్థమైందా? అప్ ట్రెండ్ అంటే బ్లైండ్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. అప్ ట్రెండ్ అంటే పైకి వెళ్ళడం, ఇలా హైర్ హైస్ హైర్ లోస్ని చేసుకుంటే హైర్ హైస్ హైర్ లోస్ అంటే ఏంటో ఒకటి చెప్తా మళ్ళీ. ఫస్ట్ అప్ ట్రెండ్ అంటే నీ మైండ్లో ఒకటే రావాలా, మార్కెట్ ఎలా ఉందిరా అంటే ఈరోజు అప్ ట్రెండ్లో ఉందిరా అంటే మీరు ఇలా ఇది గెస్ చేయాలా, ఇలా మార్కెట్ ఇలా పైకి వెళ్తానని. మార్కెట్ ఎలా ఉందిరా అంటే డౌన్ ట్రెండ్లో ఉందిరా అంటే డౌన్ ట్రెండ్ అంటే ఇలా మార్కెట్ పడుతుంది అని కిందికి. మార్కెట్ ఎలా ఉందిరా అంటే సైడ్ వేస్లో ఉంది, కన్సాలిడేషన్లో ఉందిరా అంటే దాని అర్థం ఏంటి, ఇలా ప్రైస్ ఇక్కడిక్కడే ఉన్నట్టుంది అని అర్థం. అర్థమైనా? ముందుకు వెళ్ళట్లేదు, కిందికి వెళ్ళట్లేదు, అక్కడక్కడే ఉంది అని అర్థం. అర్థమైందా? దాన్ని కన్సాలిడేషన్ అని అంటారు. డౌన్ ట్రెండ్ అంటే ఇది. డౌన్ ట్రెండ్ అంటే ఇది ఇలా లోయర్ హై, లోయర్ లో, లోయర్ హై, లోయర్ లో, ఇలా ఇలా వస్తుంది డౌన్ ట్రెండ్ అంటే. సైడ్ వేస్ మార్కెట్ అంటే ఇలా ఒక ప్రైస్ దగ్గర స్ట్రక్ అయిపోవడం, ఇలా పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు, ఆ మధ్యలోనే ఉండడం, దాన్ని అది ఉంటుంది సైడ్ వేస్ అని ఉంటాయి, కన్సాలిడేషన్ అంటారు. ఇప్పుడు ఇది కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్, తెలుసుకోండి. ఇది తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది సరైన ప్రైస్ యాక్షన్‌కి. చిన్న ఇది అంటారు కదా, ప్రైస్ యాక్షన్‌కి కొద్దిగా గ్రౌండ్ మాదిరి ఇది. అర్థమైందా? ఇంపల్స్ అండ్ కరెక్షన్ అంటే ఏంటి అంటే, దీని అర్థం ఏంటంటే, ఇంపల్స్ అంటే మూమెంట్ రావడం, ఇలా ఒక్కో క్యాండిల్‌ని హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. రియల్ లైఫ్‌లో చెప్పాలంటే నాకు కొద్దిగా ఇంపల్స్ అయిపోయిందిరా, డెసిషన్ తీసుకోలేకపోయినా, ఏదో అంటారు కదా, ఇంపల్స్ డిసిషన్ అయిపోయిందని. అంటే ఇక్కడ ఇక్కడ ఈ మార్కెట్ ఇది ఇంపల్స్ వచ్చేటప్పుడు దాని యొక్క హిస్టరీ, దాని యొక్క సైకాలజీ తెలుసుకుంటే అది వేరుంటది. అది కొద్దిగా లెంత్ టాపిక్ ఇది. ఎందుకంటే అది మళ్ళీ చెప్తా లిక్విడిటీ టాపిక్‌లో ఫ్యూచర్‌లో చెప్తా. ఫస్ట్ మీరు ఇంపల్స్ అంటే ఏంటి అని ఐడియాకి రావాలి అంటే సింపుల్. ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసుకుంటా పోవడం. అంటే ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసుకుంటా పోవడం అంటే దాని అర్థం ఏంది అంటే, ఇక్కడ పోల్చుకుంటే వాల్యూమ్ ఇంకా ఇక్కడ ఎక్కువ అవుతుంది అనే కదా అర్థం. అంటే వాల్యూమ్ ఇలా పెరిగిపోతుందనే కదా అర్థం. అందుకే దాన్ని ఇంపల్స్ అంటారు. అర్థమైందా? పెరుగుతూ, పెరుగుతూ వెళ్ళిపోవడం మార్కెట్ పైకైనా, కిందికైనా సరే ఇంపల్స్ అంతే. ఇలా ప్రీవియస్ క్యాండిల్ లోని బ్రేక్ చేసుకుంటా వెళ్ళడం, ఇలా దీన్ని ఇంపల్సివ్ మూవ్ అంటారు. అర్థమైందా? కరెక్షన్ అంటే ఇలా దానికి ఆపోజిట్, ఆ ట్రెండ్‌కి తగ్గట్టు ఆపోజిట్ ఇలా రావడం, దాన్ని పుల్ బ్యాక్ అంటారు. అర్థమైందా? ఇలా రావడం. అసలు ఎందుకు బ్రో ఇది ఇంపల్సు కరెక్షన్ ఇది ఎందుకు చెప్పాలి అంటే, సింపుల్ చెప్తా. ఇప్పుడే చెప్పేస్తా స్టోరీ ఏందో. మార్కెట్ ఎప్పుడు లిక్విడిటీ మీద ఆధారపడి వెళ్తా ఉంటది. అర్థమైందా? లిక్విడిటీ అంటే ఏంది బ్రో అంటే సెల్లింగే. బయర్స్, సెల్లర్స్‌ని లిక్విడిటీ అంటారు. మనీ ఫ్లో కావడాన్ని లిక్విడిటీ అంటారు. మార్కెట్‌లో ఇప్పుడు 5 మంది బయర్స్ ఉంటే, 5 మంది సెల్లర్స్ ఉంటేనే మార్కెట్ ముందుకెళ్తది. అర్థమైందా? అక్కడ ముందుకెళ్ళడం అంటే అలానే ఉంటది. అర్థమైందా? ఇప్పుడు 5 మంది
ఇప్పుడు నువ్వు స్టాక్స్ అయినా ఏదైనా బై చేస్తున్నావు అంటే అవతలోడు సెల్లర్ ఉండాలి. ఒక సెల్లర్ ఉండాలి. ఇన్‌కేస్ సెల్లర్ లేడు అంటే అక్కడ నువ్వు బై చేయలేవని అర్థం. అర్థమైందా? ఇలా ఉంటది. ఇది ఇంపల్సివ్ మూవ్ ఎప్పుడొస్తదంటే ఇలా ఇంపల్సివ్ కరెక్షన్. ఇలా హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం గదా! మార్కెట్ వెళ్తది గదా! అప్పుడేమైతది ఇక్కడ కొన్ని చోట్ల ఇంబాలెన్స్ అనేది ఏర్పడతది. అర్థమైందా? ఇంబాలెన్స్ అనేది ఏర్పడతది. ఇంబాలెన్స్ అంటే ఇక్కడ నువ్వు 100 లాట్లు కొట్టిన వాడికి ఇన్‌స్పిరేషనల్ ట్రేడర్స్ అందులో 50 ఆర్డర్సే 50 లాట్సే ఎగ్జిక్యూట్ అయితాయి అని అనుకో. కొన్ని లాట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయితాయి. ఎందుకంటే ఇక్కడ ఈడు బయర్ అయినప్పుడు ఇన్‌స్టిట్యూషనల్ బై చేసినప్పుడు 100 లాట్స్ 50నే ఎగ్జిక్యూట్ అయితాయి. ఎందుకంటే మిగతా 50 ఎగ్జిక్యూట్ కావు. ఎందుకంటే ఆ 50 లాట్స్‌ని సెల్ చేసేవాడు అవతల ఉండడు. అర్థమైందా? ఇది అర్థం కాకుంటే మళ్ళీ ఆహ్, బ్యాకెళ్ళి మళ్ళీ చూడండి అర్థమైతది. ఇలాంటి టైంలో ఏం చేస్తది మార్కెటు చిన్న కరెక్షన్ మూవ్ వస్తది. సెల్లర్స్ వస్తారప్పుడు. అర్థమైందా? లాజిక్ చూడండి ఇక్కడ. చిన్నగా సెల్లర్స్ వస్తారు. ఇక్కడ ఆల్రెడీ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి బై చేసినటివి. పెండింగ్ ఆర్డర్స్‌కి ఎప్పుడైతే ఇలా ఒక పాయింట్ దగ్గరికొస్తదో అప్పుడు ఈడ పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ట్రిగ్గర్ అయితాయి. అంటే పెండింగ్ ఆర్డర్స్ ఏమున్నాయి? బై సైడ్ ఉన్నాయి. అంటే అప్పుడు అర్థమైంది మళ్ళీ బయింగ్ సైడ్ మూవ్ వస్తదని అర్థం ఇలా. ఇలా ఒకటేసారి షార్ప్ మూవ్ వచ్చేస్తది. అలా ఇది ఇంపల్సివ్ మూవ్, ఇది పుల్ బ్యాక్ కరెక్షన్, ఇది ఇంపల్సివ్ మూవ్. ఇలా ఒకటనమాట. అర్థం గాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థమైపోద్ది. అర్థం కానికోకుండా ఏముంది సింపుల్‌గానే ఉందిగా. ఇది ఇంపల్స్ అండ్ కరెక్షన్ మూవ్. కరెక్షన్స్ ఇందుకొస్తాయి. అర్థమైందా? ఇంపల్స్, కరెక్షన్స్. సింపుల్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంపల్స్ అంటే హైని బ్రేక్ చేసుకుంటా వెళ్ళిపోవడం. అర్థమైందా? హైనైనా, లోనైనా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కరెక్షన్ అంటే దాని ట్రెండ్‌కి ఆపోజిట్ రావడం. ఇలా ఆపోజిట్ రావడం. అర్థమైందా? ఆహ్, అలా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను చెప్తాను. పుల్ బ్యాక్స్, వాలిడ్ పుల్ బ్యాక్స్ ఏంటి ఇదని. ఈ పుల్ బ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు నాకు ఒక పని చేసి పెట్టాలి. ఏందంటే నేను చెప్తాను. మీరు నేర్చుకొని కొద్దిగా టైం ఉంటే మీకు మీరే ఆహ్, అనలైజ్ చేసుకోండి. లేదంటే టైం ఉంటే నాకు పెట్టినా నేను చూసి చెప్తా. టైం ఉన్నప్పుడు మాత్రమే రిప్లై ఇస్తా. ఈ పుల్ బ్యాక్స్ ఎలా ఐడెంటిఫై చెయ్యాలి అంటే మేజర్‌గా ఈ పుల్ బ్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ మ్యాపింగ్‌కి. ఈ పుల్ బ్యాక్స్ తెలిస్తే ఎంగేజ్‌మెంట్ తెలుస్తది. ఎంగేజ్‌మెంట్ గుర్తించడం తెలుస్తది. ఎంగేజ్‌మెంట్ గుర్తిస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తే చిన్న క్యాపిటల్ వస్తది. అర్థమైందా? ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి ఈ పుల్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. పుల్ బ్యాక్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్. చెప్తా కదా! ఇదిగో ఈ నుంచి స్టార్ట్ అయింది. ఏమైంది? ఫస్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిందిగా నెక్స్ట్ క్యాండిల్. సో ఇలా, ఇలా ఐడెంటిఫై చేయండి. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? నెక్స్ట్ క్యాండిల్ లో ఏమైంది? ఇక్కడ బ్రేక్ అయింది. క్యాండిల్ లో అనేది ఇక్కడ బ్రేక్ అయిందిగా. సో, ఇక్కడి నుంచి ఇలా. ఈ తర్వాత ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హైని ఇది బ్రేక్ చేసిందిగా. సో, ఇలా. ఇక్కడ ఏమైంది? పుల్ బ్యాక్. చూడు అర్థం చేసుకోండి. పేరులోనే ఉంది. పుల్ బ్యాక్. అర్థమైందా? ఇలా రావాలి. అర్థమైందా? ఇలా ఉంటేనే అది వాలిడ్ పుల్ బ్యాక్ అయినట్టు. అర్థమైందా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చూడండి. ఈ పుల్ బ్యాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదిగో ఏమైంది? ఈ ప్రీవియస్ ఈ ప్రెజెంట్ క్యాండిల్ దాని నెక్స్ట్ క్యాండిల్ యొక్క హైని బ్రేక్ చేసింది. అంటే ఇక్కడ ఇంపల్సివ్ ఎంట్రీ వచ్చిందిగా. యాహ్! ఎంట్రీ అని కాదు ఇంపల్సివ్ మూవ్ వచ్చింది. అర్థమైందా? నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? లోని బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది. ఈ ప్రెజెంట్ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేసింది. సో, కిందకొచ్చింది. ఇలా కిందకొచ్చింది. నేనేం చెప్పినా ట్రెండ్‌తో రివర్స్‌లో వస్తే దాన్నేమంటారు? ఆహ్, కరెక్షన్ మూవ్, పుల్ బ్యాక్ అని చెప్పినా కదా! ఇలా పుల్ బ్యాక్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఏంది? హైని బ్రేక్ చేసింది. సో, ఇంపల్సివ్ మూవ్ ఇలా పైకొచ్చింది. అర్థమైందా? ఇలా, ఇలా స్ట్రక్చర్ గీయాలి బిగినర్స్. దో ఈ క్యాండిల్ ఇది మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తానా ఇది. ఇక్కడ స్టార్ట్ అయింది. ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో, ఇంపల్సివ్ మూవ్ వచ్చింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ యొక్క లోని ఈ క్యాండిల్‌లో ఈ బ్రేక్ చేసింది. ఈ ప్రీవియస్ క్యాండిల్‌లోని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో, సో, ఇలా కరెక్షన్, ఇంపల్సివ్ అర్థమైందా? ఇలా గీయాలి స్ట్రక్చర్ మ్యాపింగ్. పుల్ బ్యాక్స్ ఇలా గీయాలి అర్థమైందా? నెక్స్ట్ స్టార్టింగ్ ఇక్కడ అయింది. దాని యొక్క హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇలా ఇంపల్సివ్ మూవ్. ఈ ఇన్‌సైడ్ క్యాండిల్స్ ఇది బ్రేక్ చేయలే గదా! ఇది ఇన్‌సైడ్ క్యాండిల్. ఇది ఇగ్నోర్ చేయాలి. అర్థమైందా? ఇది ఇలా ఇగ్నోర్ చేసేయాలి. వదిలేయాలి. ఆ క్యాండిల్‌తో మనకు సంబంధం లేదు. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏముంది? ఈ క్యాండిల్ తర్వాత ఇది ఉంది. ఈ క్యాండిల్ లోని బ్రేక్ చేసిందిగా. సో, ఇలా, ఇలా గీయాలి. అర్థమేనా? ఇలా గీసి ఇది కరెక్షన్ మూవ్, ఇంపల్సివ్ మూవ్. చూపిస్తా చార్ట్స్ ఓపెన్ చేసి ట్రేడింగ్ వ్యూ కూడా. ఇదిగో ఇంపల్సివ్ మూవ్, కరెక్షన్ మూవ్, ఇంపల్సివ్. సో, ఇది వాలిడ్ పుల్ బ్యాక్. అర్థమైందా?
ఇప్పుడు ఇన్వాలిడ్ పుల్ బ్యాక్స్ అంటే ఏంటి బ్రో అంటే చూపిస్తా ఎగ్జాంపుల్‌గా. ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ అంటే ఇలా ఉంటది. ఈ ప్రీవియస్ క్యాండిల్ హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. సో, ఇలా పైకెళ్ళింది. ఈ నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ అయినా చేయలేదు కదా! నెక్స్ట్ క్యాండిల్ హైని కూడా హైని బ్రేక్ చేసింది. సో, ఇది ఒకటేసారి ఇట్లా పైకెళ్తాను ఇలా పైకెళ్తాను. నేనేం చెప్పిన పుల్ బ్యాక్, పుల్ బ్యాక్ అర్థమైందా? ఇలా ఉంటేనే వాలిడ్ పుల్ బ్యాక్. ఇదేమైంది షార్ప్ మూవ్ పైకెళ్ళిపోయింది. అంటే ఇంపల్సివ్ మూవ్ ఒక్కటే వచ్చింది. కాబట్టి అది ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. సో, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇలా పైకెళ్ళింది. ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ ఏమన్నా దీనిలోనే బ్రేక్ చేసిందా? చేయలా. ఈ క్యాండిల్ చేయలా. ఇదంతా ఇన్‌సైడ్ క్యాండిల్ వదిలేయాలి. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసింది. సో, ఇది ఇలా వచ్చింది మూవ్. కిందకేమన్నా వచ్చిందా? కరెక్షన్ మూవ్ వచ్చిందా? రాలే గదా! సో, ఇది షార్ప్ మూవ్ ఇలా పైకెళ్ళిపోయింది. అంటే ఇంపల్సివ్ మూవ్ ఒకటే వచ్చింది. అర్థమైందా? కరెక్షన్ మూవ్ రాలే. పుల్ బ్యాక్ అవ్వడానికి. పుల్ బ్యాక్ అంటే ఏంది? ఇట్లా పుల్ బ్యాక్ ఇలా రావాలి. అర్థమైందా? అట్లుంటేనే వాలిడ్ పుల్ బ్యాక్. ఇది ఇన్వాలిడ్ పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాక్ కాదు. ఈ క్యాండిల్ హైని ఇది బ్రేక్ చేసింది. ఇంపల్సివ్ మూవ్ ఓకే బావుంది. ఈ క్యాండిల్ లోని ప్రెజెంట్ క్యాండిల్ ఒక లోని ఏదన్నా బ్రేక్ చేసిందా? చేయలే. ఈ క్యాండిల్ చేయలే. ఇది ఇన్‌సైడ్ క్యాండిల్స్ వదిలేయండి. ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసిందిగా. సో, ఇలా వెళ్ళింది మార్కెట్. ఇలా షార్ప్‌గా ఇలా వెళ్ళింది. ఇది ఇంపల్సివ్ మూవ్ మాత్రమే. పుల్ బ్యాక్ కాదు. అర్థమైందా? సో, ఇది ఇన్వాలిడ్ పుల్ బ్యాక్. వాలిడ్ పుల్ బ్యాక్ కాదు. అసలెందుకు బ్రో ఈ వాలిడ్ పుల్ బ్యాక్, ఇన్వాలిడ్ పుల్ బ్యాక్ అంటే అది చెప్తా. ఇది రియల్ మార్కెట్‌లో ఇలా ఉంటది. ఎలా చూపిస్తా చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ ప్రీవియస్ క్యాండిల్ హై బ్రేక్ చేసిందిగా. హై బ్రేక్ చేసింది. ఓకే. తర్వాత ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. ఓకే. ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. ఈ ప్రెజెంట్ క్యాండిల్‌నే చూడాలి. అర్థమైందా? ఈ క్యాండిల్ దగ్గరకొచ్చినాం కాబట్టి ఇప్పుడు ఈ బ్లాక్ క్యాండిల్‌నే చూడాలి. ఈ క్యాండిల్ దగ్గరకొచ్చింది. హై బ్రేక్ చేసింది. ఓకే. ఇది పుల్ బ్యాక్ అయింది. అర్థమైందా? సో, నెక్స్ట్ ఏమైంది? ఈ హై బ్రేక్ చేయాలా? లో బ్రేక్ చేయాలా? ఈ యెల్లో క్యాండిల్ ఉండేటన్ని ఇన్‌సైడ్ క్యాండిల్స్ ఓకేనా? బ్రేక్ చేయాలా? సో, ఇలా పైకెళ్ళింది. సో, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ క్యాండిల్ ఏమన్నా ఈ క్యాండిల్ లో బ్రేక్ చేసిందా? చేయలా. హై బ్రేక్ చేసింది. సో, ఇలా పైకెళ్దాం. నెక్స్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఏమన్నా లో బ్రేక్ చేసిందా? హై బ్రేక్ చేసిందా? చేయలే. ఈ క్యాండిల్ హై గాని, లో గాని బ్రేక్ చేసిందా? చేయలే. ఈ క్యాండిల్ చేయలే. ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. లోని బ్రేక్ చేసింది. సో, మార్కెట్ అనేది ఇలా ఫాలో అయిందని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ క్యాండిల్ లో గాని, హై రైజ్ అయిందా? చేయలే. బ్రేక్ చేసిందా? చేయలే. ఈ బ్లాక్ క్యాండిల్ అనేది చేసింది. ఈ బ్లాక్ అనేది రెడ్ క్యాండిల్‌గా కన్సిడర్ చేయండి. ఈటికొచ్చింది మార్కెట్. తర్వాత హై బ్రేక్ చేసింది. పైకెళ్ళింది. ఇంపల్సివ్ మూవ్. హై బ్రేక్ చేసింది. పైకి మూవ్ అయింది. లో బ్రేక్ చేసింది. తర్వాత లో బ్రేక్ చేసింది. తర్వాత హై బ్రేక్ చేసింది. హై, హై, ఇంపల్సివ్ మూవ్, కరెక్షన్ మూవ్, లో, ఇన్‌సైడ్ క్యాండిల్స్ వదిలేయండి. తర్వాత హై బ్రేక్ చేసింది. ఇలా చూడాలి. అర్థమైందా? మీరు నాకు ఏం చేస్తారంటే మీరు మీరైనా నాకు టైం ఉంటే నేను చెప్తా. అర్థమైందా? ఇది ట్రేడర్ కసా ఇది ట్రేడింగ్ వ్యూ. ఫ్రీ టూల్ వచ్చేసి ట్రేడర్ కసా అని ఒకటుంటది. ఫ్రీగా బ్యాక్ సెషన్ చేసుకోవచ్చు. మీరేం చేస్తారంటే మీరు నాకైనా పెట్టండి. నేను మీ మిస్టేక్స్‌ని చెప్తాను. నాకు వీలైనంత వరకు ఇలా ట్రేడర్ కసాలోకి ఎళ్లి ఇగో ఈ టూల్ ఉంటది. ఆ టూల్ తీసుకొని చూడండి. ఒక్కొక్క క్యాండిల్ చూడండి. ఇలా నా మాదిరి ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్‌గొచ్చే వరకు. ఇది చెప్తాను కదా! చాలా చాలా ఇంపార్టెంట్. ఇదొస్తేనే మీకు ఐడియా ఎక్కడుందో గుర్తుపడతారు. లేదంటే లేదు. ఐడియా లేకుంటే అసలు స్ట్రాటజీనే లేదు. ఇగో ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా. హై బ్రేక్ చేసింది. ఇక్కడ ఏమన్నా లో బ్రేక్ చేసిందా? ఏం చేయలే. పైకెళ్ళింది. ఇగో హై బ్రేక్ చేసింది మళ్ళీ. హై. ఈ ప్రీవియస్ క్యాండిల్ నేను ఏ క్యాండిల్‌ని అయితే టచ్ చేస్తానో ఆ క్యాండిల్‌ని హై గాని, లో గాని చూడాలి. ఇప్పుడు నేను ఈ క్యాండిల్ టచ్ చేసినా కదా! డోజీ క్యాండిల్. ఈ క్యాండిల్ ఒక లోని బ్రేక్ చేసింది కదా! నెక్స్ట్ క్యాండిల్ చేసింది. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. ఓకే. తర్వాత హై బ్రేక్ చేసింది. ఓకే. పైకెళ్తున్నా. హై బ్రేక్ చేసింది. ఓకే. పైకెళ్తున్నా. హై బ్రేక్ చేసింది. ఓకే. పైకెళ్తున్నా ఇంపల్సివ్. హై. నెక్స్ట్ క్యాండిల్ ఏమన్నా చేసిందా? చేయలా. ఈ క్యాండిల్ చేసింది. లో బ్రేక్ చేసింది. ఇది పుల్ బ్యాక్ అయితది. ఇప్పుడు హై బ్రేక్ చేస్తా వెళ్తాంది. హై బ్రేక్ చేసింది. హై బ్రేక్ చేసింది. హై బ్రేక్ చేసింది. ఇలా అబ్జర్వ్ చేస్తూ వెళ్ళండి. సో, ఇక్కడ ఏమన్నా లో బ్రేక్ చేసిందా? ఈ ప్రెజెంట్ క్యాండిల్ ఒక హై క్యాండిల్, లో క్యాండిల్ చేయలా. సో, పైకెళ్తాం. ఈ క్యాండిల్ చేయలా. ఇన్‌సైడ్ క్యాండిల్స్ ఈ 3 హై బ్రేక్ చేసింది. ఇలా హై బ్రేక్ చేసింది. హై. ఈ క్యాండిల్ ఒక లోని ఎక్కడ బ్రేక్ చేసింది? ఇక్కడ బ్రేక్ చేసింది. సో, ఇలా. ఈ క్యాండిల్ ఒక హై ఇది బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్ ఒక హై అది బ్రేక్ చేసింది. ఈ క్యాండిల్. తర్వాత బ్లాక్ క్యాండిల్. తర్వాత బ్లాక్ క్యాండిల్ లో బ్రేక్ చేసింది. తర్వాత గ్రీన్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది. బ్లాక్ క్యాండిల్ హై. ఇలా. ఇలా చేసుకుంటూ
అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి ఎలా చేశానో. అర్థమైందా? ఇలా గీసుకొని మీరు నాకు సెండ్ చేయండి. ఈ టెలిగ్రామ్‌లో నాకు. నేను మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయో చూసి చెప్తా. అంటే ఫస్ట్‌లోనే మీరు ఆ ప్యాటర్న్‌ని రికగ్నైజ్ చేయలేరు. ఎక్స్‌పీరియన్స్ కావాలి. అర్థమైందా? తప్పులు చేసేస్తారు. ఎక్కువ సేపు మీరు మార్కెట్‌లో చూడాలి. మార్కెట్‌ని చూస్తూ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు ఆ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తాయి. స్టార్టింగ్‌లో నాకు ఇలా నేను మిస్టేక్ చేసేవాడిని. అర్థమైందా? నేను ప్రాక్టీస్ చేసే కొద్దీ నా ఐస్ ఫ్రైన్ అయినాయన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఇదయిందో నేను చెప్పగలుగుతా. స్పీడ్‌గా క్యాచ్ చేయగలుగుతా ఎక్కడున్న పుల్ బ్యాక్ అలా. ఇప్పుడు బీరిష్ మార్కెట్ ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఇక్కడ నుంచి, ఇక్కడ నుంచి చెప్పాడు బీరిష్ కూడా. లో ఇది బ్రేక్ తీసింది కదా! సో, లో ఇది అన్నీ ఇన్‌సైడ్ క్యాండిల్స్ వదిలేస్తాను. ఇగో తర్వాత లో ఇది బ్రేక్ చేసింది. తర్వాత లో ఇది బ్రేక్ చేసింది. లో ఇది బ్రేక్ చేసింది. ఓకే. ఇక్కడ దాంకా ఇంపల్సివ్ మూవ్. ఇదంతా ఇంపల్సివ్ మూవ్ అర్థమైందా? షార్ప్ ఫాల్ అంటారు ఇదంతా. షార్ప్‌గా ఫాల్ అయింది మార్కెట్. ఇప్పుడు దీని హై ఈ క్యాండిల్ ఒక ప్రెజెంట్ ఆహ్, ప్రెజెంట్ బ్లాక్ క్యాండిల్ ఒక హై ఈ గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇలా పైకెళ్ళింది. తర్వాత ఈ ప్రెజెంట్ ఉన్న గ్రీన్ క్యాండిల్ హై ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇలా ఈ ప్రెజెంట్ ఉన్న గ్రీన్ క్యాండిల్ హై ఈ బ్లాక్ క్యాండిల్ బ్రేక్ చేసింది. ఇలా ఇప్పుడు ఈ ప్రెజెంట్ ఉన్న బ్లాక్ డోజీ క్యాండిల్‌లో ఇది బ్రేక్ చేసింది. సో, ఇలా, ఇలా, ఇలా రావాలి. సో, ఇది పుల్ బ్యాక్ ఇలా, ఇలా చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఇలా చేసి ప్రాక్టీస్ చేస్తే ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత మీరు ఎక్స్‌పర్ట్‌లవుతారు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇవ్వడంలో. ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? అసలు నేను ఇది ఎందుకు ప్రాక్టీస్ చేయాలి బ్రో అంటే సింపుల్. ఈ ఇంగేజ్‌మెంట్‌ని క్యాచ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ కోసం. అర్థమైందా? ఇన్‌కేస్ మీరు హ్మ్. ఎందుకులే గాని ఈ వీడియో చూడండి పూర్తిగా. అది మామూలుగా అయితే ఇక్కడికి ఆపేస్తా. ట్రేడర్స్‌కి నా కోర్స్‌లో చెప్పేవాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ వేలో ఉన్నప్పుడే నేను ఇది చెప్తా. ఈ ఇంగేజ్‌మెంట్ అయింది. కాకపోతే వీడియో కోసం కాబట్టి చెప్తాను. మీరు గూడా ఇది కరెక్ట్‌గా వినండి ఫస్టు ఇదంతా ఎందుకు చెప్తున్నానో. అసలు ఎందుకు ఇది? ఎందుకు మేమిలా ఇంపల్సు, ఈ పుల్ బ్యాక్స్ అన్ని మేమిలా ప్రాక్టీస్ చేయాలంటే దీనికోసం. దేనికోసం? ఇండ్యూస్‌మెంట్ కోసం. అసలు ఈ ఇండ్యూస్‌మెంట్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఇండ్యూస్‌మెంట్ అని అంటే సింపుల్. రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఇండ్యూస్‌మెంట్ అంటాం. అర్థమైందా? అసలు రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఇండ్యూస్‌మెంట్ అని ఎందుకు అనుకోవాలా? అంటే సింపుల్ బ్రో. సింపుల్ చెప్తాను. మీరనుకున్నట్టు మార్కెట్ మూవ్ గాదు. ఇలా ట్రెండ్ లైన్స్‌తో ఇలా పైకెళ్ళిపోవడం, కిందకెళ్ళిపోవడం ఇలా గాదు మూవ్ అయ్యేది మార్కెట్. దానికొక ఇదుంటది. ప్రోగ్రామింగ్ టైప్ అనుకోండి. ఆ ప్రోగ్రామింగ్ ఏందో నేను చెప్తా. ఫ్యూచర్‌లో లిక్విడిటీ కాన్సెప్ట్ దగ్గర చెప్తా. ఆ ప్రోగ్రామింగ్ ఏంటని. ఇప్పుడు ఇది అసలు ఇండ్యూస్‌మెంట్ అంటే ఏంటి అంటే మార్కెట్ ఎప్పుడు ఇలా ఫస్ట్ ఇది పుల్ బ్యాక్ ఉంటది కదా! అక్కడ ట్రాప్ చేస్తారనమాట. ఎవరు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్. ఎందుకంటే ఇక్కడెక్కడో ఇదుంటది. పిఓఐ ఉంటది. అర్థమైందా? ఇది ఆర్డర్ బ్లాకో, ఆర్డర్ ఫ్లోనో ఏదైనా అనుకోండి. ఇది పక్క మీరు ఈడ పుల్ బ్యాక్‌లో ఏం చేస్తారు? ప్రైస్ యాక్షన్ ట్రేడర్సు ఇక్కడ ఎస్ఎల్‌లో పెడతారనమాట. అర్థమైందా? ఇక్కడెక్కడైనా ఇక్కడ కొంటారు, ఇక్కడ కొంటారు, ఇక్కడ బై చేస్తారు. ఇక్కడ బై చేసినోళ్ళంతా ఎస్ఎల్ ఇక్కడ పెడతారు కదా! వాళ్ళేం చేస్తారు? ఇలా దింపుతారు రాడ్. ఇలా దింపుతారు ఎస్ఎల్‌లన్నీ లిక్విడేట్ చేస్తారు. ఈడ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దగ్గర లేపుతారు పైకి మార్కెట్ అంతే. అందుకే ఫస్ట్ పుల్ బ్యాక్‌ని ఎప్పుడు నమ్మొద్దు. అర్థమైందా? అందుకే ఇన్వెస్ట్‌మెంట్ కాన్సెప్ట్. ట్రాప్ అవ్వకుండా ఉండడానికి ఇన్వెస్ట్‌మెంట్. అసలు ఇన్వెస్ట్‌మెంట్ ఎలా గుర్తించాలి అంటే రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం బ్రో అంతే. ఇలా ఇది రీసెంట్ పుల్ బ్యాక్, ఇది ఇన్వెస్ట్‌మెంట్. ఇన్ కేస్ ఇదిగో ఒక్క సెకండు గీస్తాను. రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఇన్వెస్ట్‌మెంట్ అంటాం కదా! ఈ కేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఏది? ఇది. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చిందనుకో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అయితది. అర్థమైందా? మళ్ళీ ఈ పుల్ బ్యాక్ వస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయితది. మళ్ళీ ఇక్కడ పుల్ బ్యాక్ వస్తే ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయితది. ఇలా ఉంటది. సేమ్ డౌన్ ట్రెండ్ కూడా అంతే. అర్థమైందా? సేమ్ డౌన్ ట్రెండ్ కూడా అంతే.
ఇది ఇండ్యూస్మెంట్. మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చిందనుకోండి, ఇది ఇండ్యూస్మెంట్. అర్థమైందా? మళ్ళీ పుల్ బ్యాక్ వస్తే ఇండ్యూస్మెంట్. అంటే ఈ ఇండ్యూస్మెంట్ ఇక్కడ షిఫ్ట్ అయితది. ఈ ఇండ్యూస్మెంట్ ఇక్కడ షిఫ్ట్ అయితది. అంటే ఫస్ట్ వచ్చిన వాలిడ్ పుల్ బ్యాక్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోకూడదు అని అర్థం. బ్లైండ్‌గా ఇది మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. ఇలా. అంటే అన్ని దాంట్లో తీసుకోకూడదా బ్రో అంటే కొన్ని పెయిర్స్ ఉంటాయన్నమాట. సెలెక్ట్ అంటే గోల్డ్ ఉంటది. ఇంకా నాస్డాక్ ఇయన్నీ కొన్ని ఉంటాయి. అంటే అయి హై వాల్యూమ్ ఉంటాయన్నమాట. దాంట్లో ఎక్కువ ట్రేడింగ్ చేస్తా ఉంటారు. ఎక్కువ వాల్యూమ్ ఉంటది అందులో. అందులో రీసెంట్ పుల్ బ్యాక్స్ అనేది వర్క్ అవుతాయి. అర్థమైందా? ఇన్వెస్ట్‌మెంట్ లేకున్నా ఓకే. అలాంటి పెయిర్స్‌ల్లో. ఈ ఫోరెక్స్ పెయిర్స్‌లో కొద్దిగా వాల్యూమ్ తక్కువ ఉన్న దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చూసుకోవాలి. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ చూసుకోవాలి. అర్థమైందా? ఇన్వెస్ట్‌మెంట్ అనేది సేమ్ ఇలా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటది. పుల్ బ్యాక్ వచ్చే కొద్దీ. అందుకే మీకు ఆహ్, తెలుసుకోండి అని చెప్పింది. ఇప్పుడు నేను చూపిస్తా ఇన్వెస్ట్‌మెంట్ ఎలా డ్రా చేయాలి అని. యావరేజ్ ఇంగేజ్‌మెంట్ ఇది యాడ్ వస్తది. కొద్దిగా చూసుకోండి. ఇదో నేను లైవ్‌లో చూపిస్తా మీకు. ఎట్లా ఇన్వెస్ట్‌మెంట్ డ్రా చేయాలి అని. చూడండి. ఇక్కడ పుల్ బ్యాక్ ఏముంది ఇక్కడ మీరు రీసెంట్ పుల్ బ్యాక్ ఇదుంది. ఇది రీసెంట్ పుల్ బ్యాక్. సో, ఇది నేను ఐడియా అని రాసుకుంటా. ఓకేనా? చూడండి. ఇది ట్రేడర్ కసాల్లో మీరు ప్రాక్టీస్ చేయండి బావుంటది. నేను ట్రేడింగ్ వ్యూలో చూపిస్తా. చూడండి. జస్ట్ చెప్తానా? ఇది ఐడిఎం కదా! ఈ ఐడిఎం ఏమైంది? ఈ పుల్ బ్యాక్ వచ్చేతలకి ఈ ఐడిఎం అనేది అక్కడే ఉంటది. అర్థమైందా? ఎప్పుడు దాకా అక్కడే ఉంటది. నెక్స్ట్ పుల్ బ్యాక్ వచ్చే వరకు అక్కడే ఉంటది. ఇదో ఈ పుల్ బ్యాక్ ఇది చూడండి. ఈ బ్లాక్ క్యాండిల్ ఒక హై ఇది బ్రేక్ చేసింది కదా! బ్రేక్ చేయకుండా ఇలా షార్ప్ మూవ్ వస్తాంటే ఐడిఎం అక్కడే ఉండేది కదా! ఇక్కడ పుల్ బ్యాక్ వచ్చింది పైకి. సో, ఇది ఐడిఎం అనేది ఇక్కడ షిఫ్ట్ అయితది. అర్థమైందా? నెక్స్ట్, నెక్స్ట్ ఐడిఎం తీసుకునండి. యాహ్! ఐడిఎంనే ఇది ఐడిఎం తీసుకుంది. ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితే చెప్తా. ఇప్పుడొచ్చే కాన్సెప్ట్‌లో చెప్తా. అర్థమైందా? ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లేదనుకోండి మామూలుగా చెప్పాలంటే ఎగ్జాంపుల్. ఐడిఎం అనేది ఇక్కడికొస్తది మళ్ళీ ఇలా. అది ఐడిఎం. అలా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ఇది. ఈ పుల్లుగా ఇట్లా, ఇలా స్ట్రక్చర్ డ్రా చేయడం నేర్చుకోండి ఫస్ట్. స్ట్రక్చర్ ఎప్పుడైతే మీరు నీట్‌గా డ్రా చేస్తారో, అప్పుడు మీకు ఒక ఐడియా వస్తది. ఇదిగోండి. ఇదిగో ఇలా అండి. ఐడియం అనేది మీరు ఎక్కడ గీస్తారు? ఇక్కడ వరకు ఈడ గీస్తారు. ఏడిఎం ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చినప్పుడు పుల్ బ్యాక్ ఇక్కడ గీస్తారు. ఐడియం మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఐడియం ఇక్కడికెళ్ళిపోద్ది. ఇలా డ్రా చేసుకుంటే మీకు అర్థమవుతది. అర్థమైందా? మీరు షార్ప్‌గా మీ ఐస్ ట్రైన్ అయితాయి. ఆ! ఐడియం క్యాచ్ జేయడానికి, ఈ పుల్ బ్యాక్స్‌ని క్యాచ్ చేయడానికి. అందుకే ఇదంతా నేను ఇంత బల్లగుద్ది, ఇంత ఓర్పుగా పదే పదే ఎందుకు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఏంటి బ్రో అనంటే సింపుల్. ట్రెండ్ వైస్ వెళ్ళేదాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అది అంతే సింపుల్‌గా చెప్పాలి అంటే. అడ్వాన్స్ కూడా చెప్తా ఇవి చెప్పినాక. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఇదిగోండి. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ట్రెండ్ వైస్‌లో వెళ్ళేదాన్ని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. అర్థమైందా? ఇదేం చేస్తాంది అప్ ట్రెండ్‌లో ఉంది గదా! అంటే ఇది అప్ ట్రెండ్ అండి. ఇది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ అంతా. ఇప్పుడు చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. అంటే ఇలా వచ్చింది మార్కెట్. ఇదేమైంది? ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేస్తది మళ్ళీ. అర్థమైందా? మళ్ళీ బ్రేక్ చేసింది. చూడు సేమ్ స్ట్రక్చర్ అనేది బ్రేక్ చేసుకుంటా వెళ్ళిపోతాంది. ఆహ్, మీకు ఇలానే చెప్పాలి బిగినర్స్ కాబట్టి మీకు ఇలానే చెప్పాలి. ఈ స్ట్రక్చర్ అనేది సేమ్‌గా వస్తుంది గదా! అంటే పైకెళ్తూ పోతాంది స్ట్రక్చర్. ఇప్పుడు ఇలా ఇదండి ఎగ్జాంపుల్ చెప్పాలంటే పచ్చిగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇదంతా కలిపి ఒక 1000 వాల్యూమ్స్ ఉందనుకోండి. బయ్యర్స్‌ని, సెల్లర్స్‌ని కలిపి
1000 వాల్యూమ్ ఉంది. ఈ 1000 మంది ఉన్నారనుకోండి. ఈ 1000 మందిని ఈ 1000 మందిని దాటుకొని వెళ్ళాలి అంటే ఇలా స్ట్రక్చర్ అనేది బ్రేక్ అవ్వాలి గదా! ఇలా స్ట్రక్చర్ అనేది బ్రేక్ బ్రేక్ కావాలి గదా! ఇది నేను చెప్పేది కొద్దిగా అడ్వాన్స్. కొద్దిగా మిడిల్‌గా అటు ఇటుగా ఉంటారు గదా! తెలిసి తెలియనోళ్ళు గూడా ఇది ఏంది బ్రో ఇది ఇలా చెప్తున్నాడు అని అనుకోవచ్చు. అర్థమైందా? కొద్దిగా ఆలోచిస్తే మీకు అర్థమైతది. సపోజ్ ఇక్కడ 1000 మంది వాల్యూమ్ ఉన్నారు అని అనుకోండి. ఈ వాల్యూమ్‌ని బ్రేక్ చెయ్యాలి అంటే దానికి కావాల్సింది ఏం కావాలి? వాల్యూమ్ కావాలి. గట్టిగా వాల్యూమ్ కావాలి. ఈ వాల్యూమ్‌ని ఒకవేళ ఆడ వాల్యూమ్ లేకుంటే మార్కెట్ ఇలానే ఉంటది గదా! ఈ ఈ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేయాలంటే ఎంతో కొంత చానా వాల్యూమ్ కావాలి గదా! సో, ఇలా బ్రేక్ చేస్తది. వాల్యూమ్ వచ్చేసింది. ఇక్కడ ఒక షార్ప్ మూవ్ పక్కా ఫెయిర్ వాల్యూగా బార్డర్ బ్లాక్ వస్తది. అర్థమైందా? పక్కా వస్తది. ఇలా వస్తది. మళ్ళీ ఆ కరెక్షన్ అయితది. ఇలా మళ్ళీ పైకెళ్ళిపోద్ది. డయాగ్రామ్ సరిగ్గా రాయాల. అర్థమైందా? ఇది కొద్దిగా అటు ఇటుగా ఉన్నోళ్ళు కూడా కన్‌ఫ్యూజ్ అయితారు. ఏంది బ్రో ఇలా చెప్తన్నారు. ఇది నిజమేనా అని ఆలోచిస్తారు. మీరు కొద్దిగా ఆలోచిస్తే అర్థమైతది. మళ్ళీ చెప్తానా వినండి. బాగా మళ్ళీ చూడండి. ఎందుకంటే ఇది ఒకసారే నేను పెట్టేది ఇది. అర్థమైందా? ఇది ఎక్కువ లెంగ్తీ రావచ్చు. కాకపోతే ఒకటేసారి అయిపోద్ది గదా! చర్చ. ఇదిగోండి ఇలా వచ్చిందిగా. ఇదంతా కలిపి ఎగ్జాంపుల్‌గా ఒక 1000 మంది పార్టిసిపేట్ చేశారు అని అనుకోండి. ఇన్‌కేస్ 1000 కంటే తక్కువ ఉంటే మార్కెట్ ఏం చేస్తది? కన్సాలిడేషన్‌లోనే ఉంటది. అర్థమైందా? నేను చెప్పింది లాజికల్‌గా అర్థం చేసుకోండి. కన్సాలిడేషన్‌లో ఉంటది. 1000 కంటే ఎక్కువ మంది ఉంటే బయింగ్ సైడ్ ఉంటే పెరిగిపోద్దిగా. ఆల్రెడీ ఇది బయింగ్ సైడే ఉంది మార్కెటు. ఇంగా ఎక్కువ మందొస్తే పార్టిసిపేషన్స్ వచ్చాయి. బ్రేక్ అయిపోద్ది. ఈ బ్రేక్ అయ్యేటప్పుడు నేను చెప్పినా గదా! ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేస్తే కొన్ని కొన్ని అక్కడ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ మంది అదే చెప్పేది వాల్యూమ్ అంటే. పార్టిసిపేట్ చేస్తే అక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వస్తది. ఆర్డర్ బ్లాక్ వస్తది. ఆర్డర్ ఫ్లో ఉంటది. అప్పుడు ఇక్కడ ఒక పీఓఐ ఏర్పడతది. అర్థమైందా? ఈ పీఓఐ దగ్గరికి చిన్న కరెక్షన్ మూవ్ వస్తది. కరెక్షన్. సో, ఇక్కడ ఏమైంది? ఇక్కడ మళ్ళీ ఒక 1000 మంది ఉన్నారనుకోండి. అర్థమైందా? ఈ స్ట్రక్చర్ అనేది వదిలేయండి. 1000 మంది ఉన్నారనుకోండి. ఇక్కడ ఏమైతది? ఇక్కడ పెండింగ్ ఆర్డర్స్ ఉంటాయి. మళ్ళీ కొత్తగా బై చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్‌ని ఫాలో అయ్యే ఎస్ఎంసీ ట్రేడర్స్ ఉంటారు. ఐసీటీ ట్రేడర్స్ ఉంటారు బయింగ్ వైపు. అంటే ఇక్కడ ఏమైంది? ఆర్డర్స్ అనేటివి ఎగ్జిక్యూట్ అయితున్నాయి. ఎగ్జిక్యూట్ అయినాక మళ్ళీ ఏమైంది? ఇక్కడ 1000 ఆర్డర్స్ ఉంటే మళ్ళీ ఇక్కడ ఏమైతది? మళ్ళీ ఇక్కడ పెరిగిపోద్ది. అర్థమైందా? సో, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది మళ్ళీ బ్రేక్ అయింది. సో, ట్రెండ్‌ని కంటిన్యూ చేసేటప్పుడు వాడే టర్మ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అర్థమైందా? ఈ ఎగ్జాంపుల్ నేనెందుకు చెప్పినానంటే మీరు నేనెలా అర్థం చేసుకున్నానో అలా అర్థం చేసుకోవాలని. ఇలాంటి పాయింట్స్ ఎవరు చెప్పరు. అర్థమైందా? మార్కెట్‌లో జరిగే పాయింట్స్ ఇది. మామూలుగా ట్రెండ్ వైస్ కంటిన్యూయేషన్ అయ్యేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటారు. ఎందుకు ట్రెండ్ వైస్ కంటిన్యూయేషన్ అయ్యేది బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది? ఎందుకంటే ఆడ వాల్యూమ్ వస్తా పోతాదని అర్థం. అర్థమైందా? సపోజ్ ఇక్కడ తక్కువ వాల్యూమ్ ఉంది. ఇక్కడ ఎక్కువ వాల్యూమ్ ఉంది. దీంతో పోల్చుకుంటే తక్కువ వాల్యూమ్ ఉంది అంటే అట్లా గాదు. ఇక మ్యాటర్. ఆ స్ట్రక్చర్‌ని బ్రేక్ చేసిందంటే నీ వాల్యూమ్ ఉండాలి. వాల్యూమ్ లేకుంటే ఎక్కువ ఇదుంటది. వాల్యూమ్‌లో కూడా 2 టైప్స్ ఉంటాయి. అది మీరు ప్రైస్ యాక్షన్‌లో కొద్దిగా తెలుసుకుంటే అర్థమవుద్ది. ఇలా అర్థం చేసుకోండి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఇది. అర్థమైందా? ఇది అర్థం కాకుంటే మళ్ళీ చూడండి. నేను అర్థమయ్యే విధంగానే చెప్పినా అని నేను అనుకుంటున్నా. అర్థమైందా? ఎందుకంటే నా మెంటర్‌షిప్ తీసుకున్నోళ్ళు కూడా సేమ్ ఇలానే చెప్పినా. హ్మ్. చూడండి అప్ ట్రెండ్ ఉంది గదా! ఇలా వెళ్తది. కింద నేను చెప్పినా గదా! ఇలా ఎళ్తది. రీసెంట్ పుల్ బ్యాక్ ఐడీఎం అర్థమైందా? ఐడీఎం ఇక్కడ పీఓఐ ఉంటది. అంటే పీఓఐ అంటే ఆర్డర్ ఫ్లో మనం ఎంట్రీ చేసే పాయింట్స్. ఆర్డర్ ఫ్లో, ఆర్డర్ బ్లాక్. సో, ఈ ఆర్డర్ బ్లాక్ కోసం ఆర్డర్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయితాయి. ఇలా వస్తది. ఇలా వస్తది. ఇక్కడ నేను చెప్పినా గదా! ఏం చెప్పినా ఇక్కడ ప్రైస్ యాక్షన్ ట్రేడర్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ట్రేడర్స్ ఏం చేస్తారు? ఇక్కడ బై చేసి కూర్చుంటారు అని చెప్పినా గదా! ఇక్కడ బై చేసేవాళ్ళుంటారు. ఇక్కడ బై చేసేవాళ్ళుంటారు. ఈళ్ళంతా ఎస్ఎల్ ఎక్కడ పెడతారు? ఇక్కడ పెడతారు. ఈ స్వింగ్ లో పాయింట్ కింద పెడతారు. ఆ పుల్ బ్యాక్ కింద. అప్పుడేం చేస్తది? ఈ ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అందరూ ఏం చేస్తారు? ఆ ఎస్ఎల్ అన్నీ కొట్టేస్తారు. వాళ్ళంతా లిక్విడిటీ అయిపోతారు. ఇలా షార్ప్ మూవ్ వచ్చేస్తది. ఇలా పైకి వచ్చేస్తది. అంతే ఇక్కడ జరిగేది. సో, ఈడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అనేది బ్రేక్ అయింది. సో, అప్ ట్రెండ్ కంటిన్యూ అయితాంది. సేమ్ ఇక్కడ గూడా అంతే. ఇలా డౌన్ ట్రెండ్ అవుతుంది. ప్రతీదీ మీకు నేను ఇది అడ్వాన్స్ టాపిక్ గూడా ఇంత ఈ టైంలో చెప్పేస్తున్నా. అంటే చానా సింపుల్‌గా చెప్పేస్తున్నా. అర్థమైందా? మీరు అయి క్యాచ్ జేయండి. ఇది ఇలాంటి పాయింట్స్ అన్ని ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను. కొద్దిగా మాటలు తడబడుతున్నాయి నాకు తెలుసు. కొద్దిగా ఫియర్ అండి నాకు. ఓకే. ఇప్పుడు డౌన్ ట్రెండ్ ఉందిగా. ఇలా, ఇలా వచ్చింది. రీసెంట్ పుల్ బ్యాక్ ఇది రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఐడీఎం అనుకోని నేను చెప్పినాగా.
సో, కరెక్షన్ మూవ్ వస్తాంది. ఇలా వస్తాంది. ఇక్కడెక్కడో మన పీఓఐ ఉంటది. సీలింగ్ వైపు పీఓఐ పక్కా ఉంటది. అర్థమైందా? పక్కా 100లో 90% అక్కడ పీఓఐ ఉంటది. ఉండాలి. అదే మార్కెట్‌లో జరిగే ధర్మం. అర్థమైందా? సో, ఇక్కడ సెల్లింగ్ చేసినోళ్ళుంటారు గదా! సెల్లింగ్ చేసినోళ్ళు ఎస్ఎల్ ఎక్కడ పెట్టుకుంటారు? ఈ స్వింగ్ పాయింట్ దగ్గర, ఈ పుల్ బ్యాక్ దగ్గర పెట్టుకుంటారు. వాళ్ళందరిని కరెక్షన్ మూవ్‌లో ట్రాప్ చేసి ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ పెద్ద మూవ్ తీసేసుకుంటారు. అర్థమైందా? అప్పుడు ఈ లోయర్‌లో బ్రేక్ అయితే బ్రేక్ ఆ స్ట్రక్చర్ ఇంతే. ఇది 2 పార్ట్స్‌గా చెప్పింటే బాగుండు అని అనుకుంటున్నా. కాకపోతే ఒకటే పార్ట్‌లో అయిపోతే బావుంటది. చూడండి బావుంటది. సో, ఇక్కడ చెప్తున్నా వాలిడ్ బ్రేక్ ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది చెప్తున్నా. హ్మ్. మీకు ఇంకో పాయింట్ చెప్పాలి ఇక్కడ. ఇది జస్ట్ అట్లా అంటే గుర్తుపెట్టుకోండి అయిపోద్ది. అంటే గుర్తుండదు మాక్సిమం. హైయర్ హై, హైయర్ హై ఎప్పుడు ఫార్మ్ అవుతది అంటే ఐడీఎం తీసుకున్నప్పుడు ఫార్మ్ అయితది. అర్థమైందా? హైయర్‌లో ఎప్పుడు ఫార్మ్ అయితదంటే హైయర్ హై బ్రేక్ అయినప్పుడు ఫార్మ్ అయిద్ది. ఇది చెప్తా. ఇక్కడ గూడా లోయర్‌లో ఎప్పుడు ఫార్మ్ అవుద్ది అంటే లోయర్ హై బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చేటప్పుడు. లోయర్‌లో ఎప్పుడు ఫార్మ్ అవుద్ది అంటే ఐడీఎం తీసుకున్నప్పుడు. ఎందుకు బ్రో ఇలా అంటే చూడండి సింపులు. చెప్తాను సింపుల్‌గా. ఇప్పుడు ఇక్కడ ఐడియా ఉంది. ఇప్పుడు హైయర్ హై అనేది ఎప్పుడు అర్థమవుద్ది? ఒక లో పాయింట్‌కి వెళ్తేనే గదా! ఒర్రె! అది హై పాయింట్ అని అర్థమయ్యేది. అర్థమైందా లాజిక్కు? నువ్వు ఎంతో కొంత లో పాయింట్‌కి వెళ్తేనే గదా! అది హైయర్ అని అర్థమయ్యేది. ఇక్కడ ఎంతో కొంత అనేదే ఈ ఐడియం అర్థమైందా? ఎంతో కొంత లో పాయింట్ అంటే ఇక్కడే గదా మార్కెట్ రివర్స్ అయింది. అంటే పుల్ బ్యాక్ వచ్చి. అంటే లో పాయింట్ అనే గదా! ఈ లో పాయింట్ తీసుకొని ఇక్కడ హైయర్ హై అయ్యింది నువ్వు. అర్థమైంది. అర్థమైందా? ఈ లో పాయింట్ అనేది ఒక మెజర్. ఈ చిన్న ఐడియం అనేది ఒక మెజర్. ఇది హైయర్ హై అని అది చెప్పడానికి. ఈ హైయర్ హై తీసుకుంటానే ఇక్కడ ఐడియం తీసుకుంటానే ఇక్కడ హైయర్ హై అనేది పెట్టుకోవచ్చు. పెట్టాలి అక్కడ. ఇండికేట్ జేసుకోవాలి. ఇప్పుడు ఇది హైయర్‌లో ఫార్మ్ అవుతది అంటే ఇప్పుడు, ఈ హైయర్ హై అనేది బ్రేక్ అయితే హైయర్ పాయింట్ అనేది ఎప్పుడొస్తది? బ్రేక్ ఆఫ్ స్ట్రక్చరు ఛీ ఈ హైయర్‌లో అనేది ఎప్పుడొస్తది? ఈ హైయర్ హై దగ్గర బ్రేక్ అయినప్పుడు వస్తది. అర్థమైందా? ఎందుకంటే అక్కడ హై ఉందంటే ఇక్కడ ఇండికేషన్ ఏంటి? లో ఉందని. అంటే ఇది మళ్ళీ చూడండి అర్థమైపోద్ది. అంటే పెద్ద రాకెట్ సైన్స్ గాదు ఇది. హ్మ్. వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్‌కి 2 టైప్స్ ఉంటాయి. చూడండి మీకు నేను చెప్తున్నా, చెప్తున్నా. చూడండి ఇక్కడ హై బ్రేక్ అయింది. ఇంపల్స్ ఎంట్రీ పైకెళ్ళింది. ఇప్పుడేమైంది ఇలా కిందకొచ్చిందిగా. ఇలా, ఇలా కిందకొచ్చింది. కరెక్షన్ మూవ్ వచ్చింది. దీని ఈ ప్రెజెంట్ క్యాండిల్ ఉన్న హైని ఈ క్యాండిల్ బ్రేక్ చేసింది. పైకెళ్ళింది. సో, ఇక్కడ ఇది రీసెంట్ పుల్ బ్యాక్. ఈ రీసెంట్ పుల్ బ్యాక్‌ని ఐడియమ్ అని అనుకున్నాం. ఇక్కడ పెట్టుకున్నాం ఐడియమ్ అని. ఇప్పుడేమైతది నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది లో బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది లో బ్రేక్ చేసింది. నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది లో బ్రేక్ చేసింది. సో, ఇక్కడ ఐడియమ్ ఫార్మ్ అయింది. ఇక్కడ ఐడియమ్‌ని తీసుకునింది. ఐడియమ్ తీసుకునింది అంటే ఇక్కడ హైయర్ హై ఇక్కడ రాసుకున్నా హైయర్ హై అని. సో, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది హైని బ్రేక్ చేసింది. తర్వాత హైని బ్రేక్ చేసింది. హైని బ్రేక్ చేసింది. ఇప్పుడేమైంది హైని బ్రేక్ చేసింది. సో, ఇక్కడ హైయర్ లో అనేదొచ్చింది. ఇక్కడ వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఎలా అవుద్ది అంటే ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్‌కి, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌కి ఎప్పటికి ఆహ్, క్యాండిల్ అనేది క్లోజింగ్ ఇంపార్టెంట్ అర్థమైందా? ఇలా బాడీ క్లోజ్ అవ్వాలి పైకి. ఇదిగోండి. ఈ హై పాయింట్‌కి మీరు పెట్టి చూస్తే స్ట్రెయిట్‌గా ఇక్కడ బాడీ క్లోజ్ అయింది గదా! సో, ఇలా బాడీ క్లోజ్ అయితానే అది వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని. లేకుంటే కాదు. చూపిస్తా అది గూడా ఇన్‌వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గూడా చూపిస్తా. సో, ఇదిగో చూడండి. ఇలా వచ్చింది మార్కెటు. ఇది రీసెంట్ పుల్ బ్యాకు. సో, ఇది ఐడియం అవుద్ది. మార్కెట్ ఇలా వచ్చింది. ఐడియంని తీసుకునింది. ఇలా పైకెళ్ళింది. ఈడేమైంది విక్ వచ్చింది. చూడండి ఫస్ట్ టైమ్ ఇట్ టేక్స్ లిక్విడిటీ. సో, కాదు. ఫస్ట్ టైమ్ తీసుకునింది కాబట్టి కాదు. నెక్స్ట్ టైమ్ ఏమైంది? ఇన్‌సైడ్ క్యాండిల్ కాదు. ఆ తర్వాత క్యాండిల్ ఏమైంది? బాడీ అనేది క్లోజింగ్ వచ్చింది. ఈ హైని ఈ క్యాండిల్ ఏమైంది? విక్ తీసుకునింది గదా! సో, ఈ విక్ ఇప్పుడేం జేయాలి? ఈ విక్ హైని ఈ క్యాండిల్ అనేది బాడీతో క్లోజ్ అవ్వాలి. బాడీతో క్లోజ్ అయింది. సో, అది వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఇన్‌కేస్ ఇక్కడ కూడా విక్ పడితే అది ఇన్వాలిడ్ అయిపోద్ది. అర్థమైందా? ఇక్కడ కూడా బాడీ పడకుండా విక్ పడితే అది ఇన్వాలిడ్ అయిపోద్ది. సో, ఇది చూడండి.
ఇన్ ఫస్ట్ టైమ్ ఇట్ టేక్స్ లిక్విడిటీ. ఆఫ్టర్ సమ్ క్యాండిల్స్, వన్ క్యాండిల్ క్లోజ్డ్ అబోవ్ ద లిక్విడిటీ టేకెన్ క్యాండిల్. సో ఇట్ ఈస్ వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఈ క్యాండిల్ ఒక హైని బాడీతో క్లోజ్ చేయండి. సో ఇది వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో సేమ్ డౌన్ ట్రెండ్ కూడా అంతే. అర్థమైనా? ఇలా వచ్చింది, ఇలా వెళ్ళింది, ఇలా వెళ్ళింది, ఇలా ఐడియా తీసుకునింది, ఇలా కిందకి వచ్చింది. బాడీ అనేది క్లోజింగ్ ఇంపార్టెంట్ కదా. బాడీ పర్ఫెక్ట్గా క్లోజ్ అయింది కదా, సో అది వ్యాలిడ్. సో ఇక్కడ కూడా బాడీ అనేది పర్ఫెక్ట్ క్లోజ్ అయింది కదా, సో ఇది వ్యాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఇదో ఇన్వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇది ఇన్వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అంటే. చూడండి, ఇక్కడ విక్ ఉంది, విక్ ఉంటే ఇన్వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఇన్ కేస్ సపోజ్ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ బాడీ క్లోజ్ అయింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ ఇలా బాడీతో క్లోజ్ అయితే ఇది వ్యాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది. అంటిల్ అంటిల్ బాడీ క్లోజ్ చేయకుండా ఉంటే, ఇన్ కేస్ ఇక్కడ బాడీ క్లోజ్ చేయకుండా ఉంటే అది ఇన్వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఎప్పుడు బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అవుతుంది? ఇలా బాడీ క్లోజ్ అయ్యేంత వరకు అది ఇన్వాలిడ్. ఎప్పుడైతే బాడీ క్లోజ్ అవుతుందో అప్పుడు వ్యాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. సేమ్ ఇది కూడా అంతే. సో ఈ క్యాండిల్ ఒక హైని, ఈ క్యాండిల్ హైనే తీసుకుని విక్కే తీసుకుని, సో ఇన్వాలిడ్. ఎప్పుడైతే ఇక్కడ బాడీ క్లోజ్ అవుతుందో, నెక్స్ట్ క్యాండిల్ బాడీతో క్లోజ్ అవుతుందో, అంటే ఈ క్యాండిల్ ఒక ఈ హైని ఈ నెక్స్ట్ క్యాండిల్ ఒక బాడీతో ఉండాలి. అర్థమైందా? ఇలా బాడీతో అవుతుందో అప్పుడు అది వ్యాలిడ్ అయిద్ది. అక్కడ కూడా విక్ వచ్చింటే ఇన్వాలిడ్ అయిపోద్ది. అర్థమైందా? అర్థమైందని అనుకుంటున్నా. సో డౌన్ ట్రెండ్ కూడా సేమ్, బాడీ పడే వరకు ఇన్వాలిడ్. సో ఇక్కడ కేవలం విక్తో క్లోజ్ అయింది కాబట్టి అది ఇన్వాలిడ్ అయిపోద్ది. సేమ్ ఇక్కడ కూడా ఇది ఇన్వాలిడ్ బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే ఇక్కడ బాడీతో పడాలి. అర్థమైందా? ఇప్పుడు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇంతసేపు మీకేం చెప్పినా ఐడియం చెప్పినా. ఐడియం అంటే ఏంటి? రీసెంట్గా ఫుల్గా ఐడియం బ్రో అని చెప్పిన. బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ ఏంటి? బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అంటే ట్రెండ్ కంటిన్యూస్గా వెళ్ళేది బ్రో అని చెప్పిన. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, అర్థమైందా? ఇంతసేపు అప్ ట్రెండ్లో వెళ్ళేది సడన్గా ఇలా డౌన్ ట్రెండ్ వెళ్ళే సూచన ఇచ్చేదాన్ని చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రియల్ లైఫ్లో ఇప్పుడు నా ఎక్స్ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తా. నా ఎక్స్ ఉంది, నువ్వు మంచిగా సెటిల్ అవ్వు, నీతో వచ్చేస్తా అది ఇది అని చెప్పింది. దాని క్యారెక్టర్ చేంజ్ చేసుకుందండి, నువ్వు నాకు వద్దని చెప్పేసింది. అర్థమైందా? అంటే దాని క్యారెక్టర్ అనేది చేంజ్ అయింది. అప్పుడంతా ఏం చెప్పింది? ఇలా ఏం చెప్పింది? నాకు పాజిటివ్గా ఉండింది. సడన్గా ఇప్పుడు ఏమైంది? నెగిటివ్ అయిపోయింది. అర్థమైందా? అంటే దాని క్యారెక్టర్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే నాకు సూచన వచ్చింది ఏమని? దాని యొక్క క్యారెక్టర్ చేంజ్ అయ్యింది అనే ఒక ఇండికేషన్ చెప్పేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అర్థమైందా? ఇంతసేపు చూడండి, అప్ ట్రెండ్ ఉండేది, ఇంతసేపు ఇలా అప్ ట్రెండ్ ఉన్నది సడన్గా ఇలా వస్తే చేంజ్ ఆఫ్ ఇంతసేపు అప్ ట్రెండ్ ఉన్నది కదా, డౌన్ ట్రెండ్ వస్తుందిరా అని చెప్పేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. అర్థమైందా? అంతే సింపుల్గా. ఇదో చాక్ ఇండికేట్స్ ట్రెండ్ రివర్సల్. అంతే సింపుల్ చెప్పాలంటే. ఇంతసేపు లాగిన చాక్ ఇండికేట్స్ ట్రెండ్ రివర్సల్, అంతే. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిందంటే ట్రెండ్ రివర్స్ అవుతుంది అర్థం. ఇంతసేపు అప్ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అవుతుంది, డౌన్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ అవుతుంది. అది ఎలా గుర్తించాలి అంటే చెప్తా. సేమ్ మీద క్యాండిల్ కలర్ వాజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ క్యాండిల్ క్లోజింగ్ వాజ్ ఇంపార్టెంట్. బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ కూడా ఇదే. అర్థమైందా? ఒక ఐడియంకి తప్పితే. ఇదిగోండి, బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అంటే ఐడియం తీసుకొని ఉండాలి. ఐడియం తీసుకునింది, బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అయింది, మళ్ళీ ఐడియం తీసుకునింది, బ్రేక్ఆఫ్ స్ట్రక్చర్ అయింది. హయ్యర్ లో అనేది, అర్థమైందా? హయ్యర్ లో అనేది బ్రేక్ అవుతే, ఎందుకంటే లోయెస్ట్ పాయింట్ అదే కదా. హయ్యర్ లో అనేది చాలా సెక్యూర్. అర్థమైందా? చాలా సెక్యూర్. మామూలుగా అది బ్రేక్ అవ్వదు. అర్థమైందా? బ్రేక్ అయిందంటే అర్థం ఏంటి? దాని ట్రెండ్ అనేది వెళ్ళిపోతుంది అని అర్థం. అంటే లోయెస్ట్ పాయింట్, ట్రెండ్లో లోయెస్ట్ పాయింట్ అనేది బ్రేక్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? అది లోకి వెళ్తానే కదా అర్థం. ఇప్పుడు మార్కెట్ అనేది పైకి వెళ్ళే మూమెంట్లో లోయెస్ట్ పాయింట్ని బ్రేక్ చేస్తుందంటే ఆ లోకి వెళ్తుందనే కదా అర్థం. ఇన్ కేస్ లోకి వెళ్ళలేదంటే లోయెస్ట్ పాయింట్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఏముంది మార్కెట్కి? అర్థమైందా? మళ్ళీ చూడండి అర్థం కాకుంటే. సో బ్రేక్ చేసింది, లోయని బ్రేక్ చేసింది, సో చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇలా రీసెంట్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయితేనే రీసెంట్ పుల్ బ్యాక్ ఏంటి? రీసెంట్ పుల్ బ్యాక్ ఐడియం అవుద్ది. ఐడియం తీసుకుంటానే
ఐడియా తీసుకుంటేనే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవుద్ది. ఇలా, ఇలా అర్థం చేసుకోవాలి. ఇదిగోండి మార్కెట్ అనేది ఇలా వెళ్ళింది. ఐడియాని తీసుకునింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. సేమ్ ఇక్కడ ఐడియాని తీసుకునింది. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది. చూడండి ఇలా పైకెళ్ళే క్రమంలో ఇక్కడ హైయర్‌లో అనేది లోయెస్ట్ పాయింట్ కదా! ట్రెండ్‌కి అప్ ట్రెండ్‌లో. సో, ఈ హైయర్‌లోనే ఇక్కడ బ్రేక్ చేసింది. ఈ లోయెస్ట్ పాయింట్‌ని. సో, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది. అంటే కిందకెళ్తుంది మార్కెట్. సో, రీసెంట్ పుల్ బ్యాక్ ఏంటి ఇది. ఇలా, ఇలా వస్తది. ఇలా పడిపోద్ది కిందికి. సో, చూడండి ఐడియం టేకెన్. సో, హెచ్ఎస్ ఫార్మ్డ్. హైయర్ హై ఫార్మ్డ్. ఐడియం తీసుకునింది కాబట్టి హైయర్ హై ఫార్మ్ అయింది. అర్థమైందా? ఈ పీడీఎఫ్ నేను గ్రూప్‌లో పెడతాను. చూడండి ఇక్కడ వాలిడ్ వాలిడ్ బాస్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ బికాస్ మార్కెట్ క్లోజ్డ్ అబోవ్ హైయర్ హై. ఇది చూడండి. హైయర్ హై పైన ఎప్పుడైతే మార్కెట్ అనేది క్లోజ్ అయ్యిద్దో అప్పుడు అది వాలిడ్ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయితది. ఇదో వాలిడ్ చాక్ బికాస్ మార్కెట్ క్లోజ్డ్ బిలో హైయర్‌లో. హైయర్‌లో కింద ఎప్పుడైతే మార్కెట్ క్లోజ్ అవుద్దో, క్యాండిల్ క్లోజ్ అవుద్దో అది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. వాలిడ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అలా. చూడండి ఇక్కడ హైయర్ హై అపియర్స్ ఓన్లీ ఇన్ బులిష్ స్ట్రక్చర్. వెన్ ద ప్రైస్ టేకెన్ ఔట్ లేటెస్ట్ పుల్ బ్యాక్ ఐడియం. ఇదిగోండి హైయర్ హై ఎప్పుడు ఫార్మ్ అవుద్ది? ఐడియం ఎప్పుడు ఫార్మ్ అవుద్ది? హైయర్ హై తీసుకున్నప్పుడు. అర్థమైందా? హైయర్‌లో అపియర్స్ ఓన్లీ బులిష్ మార్కెట్‌లో హైయర్‌లో ఎప్పుడు అపియర్ అవుద్ది అంటే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ తీసుకున్నాక. లోయర్‌లో ఎప్పుడు అపియర్ అయిద్ది బేరిష్ మార్కెట్‌లో అంటే ఐడియం తీసుకున్నాక. అర్థమైందా? ఇది మీరు అర్థం చేసుకుంటే చాలు. ఇది చెప్తే కొద్దిగా కన్‌ఫ్యూజ్ అవుతారు మీరు. ఇది కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. అంటే మంచిగా ఇనండి. ఇది కొద్దిగా స్ట్రక్చర్ మ్యాపింగ్ మీద ఐడియా ఉన్న వాళ్ళు కూడా చూస్తూ ఉంటే కొద్దిగా వినండి ఇది. ఇది మీకు ఎక్కడ వినుండరు. అర్థమైందా? ఇప్పుడు మీకేమని చెప్పినా నేను హైయర్‌లో తీసుకుంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ బ్రో అని చెప్పినా కదా! చెప్పినానా లేదా? మళ్ళీ ఏమని చెప్పినా? ఐడియం అనేది రీసెంట్ అని చెప్పినానా లేదా? రీసెంట్ యొక్క పుల్ బ్యాక్ అని చెప్పినానా లేదా? సో, ఇన్ కేస్ ఐడియము, హైయర్‌లో ఒకటే అనుకోండి. అర్థమైందా? ఇలానే వెళ్ళింది షార్ప్‌గా. మధ్యలో ఎక్కడ నీకు మూవ్‌మెంట్ రాలా. ఇంపల్సివ్ ఎంట్రీ పెద్ద పెద్ద క్యాండిల్స్ పడి ఎళ్ళిపోయింది. సో, అప్పుడేమైతది ఇక్కడ ఐడియం హైయర్‌లో సేమ్ అవుద్ది. అప్పుడేమవుద్ది? ఇక్కడ ఐడియం తీసుకోవాలా? చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ తీసుకోవాలా అంటే, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గానే తీసుకోవాలి. అర్థమైందా? ఎప్పటికైనా నేను అదే చెప్తున్నా కదా! అంతగా ఇంపార్టెంట్ ఐడియము మార్కెట్ స్ట్రక్చర్‌లో. ఇదిగోండి ఇఫ్ ఐడియం అండ్ చాక్ ఆర్ ద సేమ్ ఇట్ విల్ బి ఐడియం. వి కన్సిడర్ ఇట్ యాస్ ఐడియం. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్‌గా గుర్తించకూడదు. అర్థమైందా? ఇది ఎవరో చెప్పుండరు. మన తెలుగు కమ్యూనిటీలో అంటే మా మెంటర్ చెప్పినాడు. ఇది మాట. అసలు ఈ ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎవరు చెప్పుండరు నాకు తెలిసి ఈ మాట. అర్థమైందా? హైయర్‌లో ఐడియం సేమ్‌గా ఉన్నప్పుడు దాన్ని ఐడియంగానే గుర్తించాలి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు ఐడియంని తీసుకొనే పైకెళ్తది. అర్థమైందా? ఐడియం దగ్గరే లిక్విడిటీ ఉంటది. మార్కెట్ దగ్గర ఆర్డర్స్ ఉంటాయి. న్యూ బీర్స్ అందరూ ట్రాప్ అయ్యేదానికి ఛాన్స్ అక్కడే ఉంటది. వాళ్ళు ట్రాప్ అయితేనే మార్కెట్‌కి ఫ్యూల్ వస్తది. మనీ అనేది ఫ్లో అయితది. ఆ మనీ ఫ్లో అయితేనే మార్కెట్ ముందుకెళ్తది. ఇంత లాజిక్ ఉంది కాబట్టే ఐడియం అంత ఇంపార్టెంట్. అర్థమైందా? ఇది ఇంటర్నల్ స్ట్రక్చరు మీకు ఇంటర్నల్ స్ట్రక్చరు ఇది ఇప్పుడే వద్దు. ఇంత చెప్పినా కాబట్టి మీకు బ్రెయిన్‌లో గుజ్జు అరిగిపోయుంటది. అయన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ఇది రాబోయే క్లాస్‌లలో చెప్తాను. సో, ఇంకా అంతే. ఒకసారి మళ్ళీ రివిజన్ చేస్తా. మళ్ళీ మళ్ళీ ఇనండి. మీరు నాకు కొన్ని మీకు హోంవర్క్ ఇత్తా. అర్థమైందా? ఆహ్, హోంవర్క్ అంటే మీకు మీరైనా మీకు మీకు మీరైనా చేసుకోండి. లేదంటే నాకైనా పెట్టండి. నేను టైం ఉంటే చూసి కరెక్షన్ చేస్తా మీ మిస్టేక్స్‌ని. మీరు నాకు ఫస్ట్ పాయింట్ ఏం చేయాలి అంటే, ఇలా నేను గీసినట్టు యాజ్ ఇట్ ఈజ్ ట్రేడర్ కసాలా గీయండి. ఇప్పుడు నేను ట్రేడర్ కసా ఓపెన్ చేస్తుంటే నాకు లాగ్ అవుతుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఫస్ట్ మీరేం చేస్తారంటే, ఇప్పుడు ఏం చేయాలి మీరు అంటే, ఇలా నేను చేసినట్టు చేయండి. ఇలా మార్కెట్ స్ట్రక్చర్ వెరీ బిగినర్స్ అయితే ఇలా నేను చేసినట్టు చేయండి. ఈ టూల్ తీసుకోండి. ఇలా ఆహ్, ఫుల్ గాడ్స్‌ని గీయండి. అర్థమైందా? ఇలా మనసులో చెప్పుకుంటూ గీయండి. హైని బ్రేక్ చేసింది, హైని బ్రేక్ చేసింది, హైని బ్రేక్ చేసింది. ఇప్పుడు ఇన్‌సైడ్ క్యాండిల్స్ హైని బ్రేక్ చేసింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ లోని బ్రేక్ చేసింది. హై, హైని బ్రేక్ చేసింది. లో, లో.
తర్వాత నెక్స్ట్ క్యాండిల్ హైని బ్రేక్ చేసింది. సో, ఇయన్నీ ఏంటి పుల్ గాప్స్ అన్నమాట. అర్థమైందా? ఆ పుల్ గాప్స్ మీకు రావాలి. అందుకే ఇలా, ఇలా హైని బ్రేక్ చేసింది. లోని బ్రేక్ చేసింది. లో, హై, లో, హై, హై, లో, హై, లో, హై, లో అంటే నేను చేసినంత ఫాస్ట్‌గా కాదు మీకు చెప్తాను. ఇలా మీరు నాకంటే ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను చేస్తా స్పీడ్‌గా. మీకు కాదు కదా! మీరు గుర్తించలేరు. స్లోగా అబ్జర్వ్ చేస్తూ రండి. అర్థమైందా? ఇలా గీసి, ఇలా గీసి ఇగో ఇక్కడుంటది డౌన్‌లోడ్ ఇమేజ్ అని కొట్టి అది మీకు డౌన్‌లోడ్ అయుంటది. నాకు టెలిగ్రామ్‌లో పర్సనల్‌గా మెసేజ్ చేయండి. అర్థమైందా? నేనిలా జూమ్ ఔట్ చేసి మీరెక్కడ ఎక్కడ మిస్టేక్ చేసినారో నేను చెప్తా. అర్థమైందా? అది ఫస్ట్. ఇది మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్ ఇది. ఆ నెక్స్ట్ మీరు సక్సెస్ అయినాక ఈ ప్రొడక్ట్స్ నాకు ఐస్ ట్రైన్ అయినాయి. నేను అన్నీ ప్రతిదీ ప్రతి ఒక్క క్యాండిల్ టు క్యాండిల్ నేను చెక్ చేసి చెక్ చేస్తున్నా నాకు వచ్చు అని అంటే, ఇప్పుడు మీరేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఐడిఎంని గుర్తించండి. ఇట్లా, ఇట్లా గీసుకుంటూ వెళ్తారు కదా! ఇలా ఐడిఎంని గుర్తించండి. ఇదిగోండి ఐడియం ఇది ఫ్రెష్‌గా ఏం నుంచి గీస్తాను కాబట్టి అది ఐడియం. ఎక్కడి నుంచి గీస్తాలే ఇది ఐడియం అనుకోండి. ఐడియంని తీసుకునండి. మళ్ళీ ఈ లో బ్రేక్ చూడండి. ఈ లో బ్రేక్ అయ్యేంత వరకు లేదు. అర్థమైందా? ఈడ పైన గీయకూడదు. ఈ లో బ్రేక్ ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అవుతదో అర్థమైందా? ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయితదో అప్పుడు బ్రేక్ స్ట్రక్చర్ అయినట్టు. ఇదిగోండి చూడండి. ఐడిఎంని తీసుకునింది కదా! ఐడిఎంని తీసుకుంటే ఇక్కడ నేనేం గీయాలా? లోయర్‌లో కదా! లోయర్‌లో ఇలా గీసుకున్నా. చూడండి. ఇదో లోయర్‌లో అయించగానే ఇదేమైతది? బ్రేక్ స్ట్రక్చర్ అవుద్ది. అర్థమైందా? బ్రేక్ స్ట్రక్చర్ అయిద్ది. ఇదేమైతది? ఐడియం కదా! సో, ఇది ఐడియం. సో, ఈ బ్రేక్ స్ట్రక్చర్‌ని బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ హై పాయింట్ ఏంటి ఇక్కడ? ఇది కదా! సో, లోయర్ హై. ఇంతే. ఇలా గీయండి. సో, ఇక్కడ ఈ ప్యాటర్న్‌లో ఐడియం ఎక్కడుంది? ఇక్కడ ఇక్కడ ఐడియం అవుద్ది. అర్థమైందా? ఇది ఐడియం అవుద్ది. మళ్ళీ ఐడియం తీసుకొని మార్కెట్ కిందకెళ్ళొచ్చు. ఐడియం కోసం మార్కెట్ పైకొస్తది. హ్మ్. ఐడియం అనేది షిఫ్ట్ అయింది. అర్థమైందా? ఎక్కడ షిఫ్ట్ అయింది? ఇదిగోండి మార్కెట్ ఇలా వచ్చింది. ఇక్కడి నుంచి గీస్తాం. మార్కెట్ ఇలా వచ్చింది. ఇదిగో ఇలా వచ్చింది గదా! ప్రీవియస్ క్యాండిల్‌లోను కూడా పెరిగింది. సో, ఇదేమైతది? ఐడియం అనేది ఇక్కడికి ఆడ నుంచి ఇక్కడికి మారిందనే కదా అర్థం. సో, ఆ ప్రీవియస్ క్యాండిల్‌లో బ్రేక్ చేసింది. ఇక్కడికొచ్చింది. సో, ఐడియాని కలెక్ట్ చేసుకొని వస్తది. ఇగో ఐడియాని కలెక్ట్ చేసుకునిందిగా. ఐడియాని కలెక్ట్ చేసుకొని ఉంటే ఏమైతది? ఇది లోయర్‌లో అవుద్ది. అర్థమైందా? లోయర్‌లో ఇలా గీయాలి. ఎప్పుడైతే ఈ లోయర్‌లో అనేది బ్రేక్ అవుద్దో అది బ్రేక్ స్ట్రక్చర్ అవుద్ది. ఇది బ్రేక్ స్ట్రక్చర్ అవుద్ది. ఇదిగోండి. ఎప్పుడైతే ఈ లోయర్ హై బ్రేక్ అవుద్దో అది చేంజ్ ఆఫ్ ప్యాటర్న్ అవుద్ది. అర్థమైందా? మామూలుగా అంత పైకెళ్ళదు గదా! ఆహ్, అంత పైకెళ్ళిన తర్వాత అర్థమైంది డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అవుతుందని మార్కెట్ అంతే. ఇలా స్ట్రక్చర్ మ్యాపింగ్ గీయడం నేర్చుకోవాలి మీరు. ఇదిగో బ్రేక్ అయింది. కరెక్ట్‌గా చూడండి. నేను ఎప్పటికైనా ఇదిగో క్యాండిల్‌తోనే క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిందిగా. ఇదేమైద్ది లోయర్ హై అవుద్ది. ఐడియా‌ని తీసుకొనండి. చూడండి. ఇప్పుడు ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గూడా కిందకొస్తది. ఎందుకంటే నేనేం జెప్పినా లోయర్ హై అనేది బ్రేక్ అయితేనే గదా! చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చింది. ఇక్కడ ఐడియం ఏంటి మళ్ళీ? ఇది ఐడియం అవుతది. చూడండి ఐడియల్‌ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తది కిందకి. హ్మ్. ఇదిగో చూడండి. ఇక్కడ వరకు ఐడియం అదే. ఇప్పుడు గాదు. ఎందుకంటే ఐడియం దీని నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయితది. ఎందుకంటే మార్కెట్ ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఈ క్యాండిల్‌లోని బ్రేక్ చేసింది. ఈ స్వింగ్‌లోని బ్రేక్ చేసింది కాబట్టి ఐడియం అనేది ఇక్కడికెళ్తది. ఎప్పటికైనా ఐడియము లెఫ్ట్ సైడ్ చూడండి. రైట్ సైడ్ అనేది ఇంటర్నల్‌గా ఎళ్ళిపోద్ది. అర్థమైందా? సో, ఆ ఐడియా‌ని కలెక్ట్ చేసుకొని మార్కెట్ అనేది కిందకెళ్ళిపోద్ది. ఐడియా‌ని కలెక్ట్ చేసుకున్నది యాజ్ యూజువల్ కిందకెళ్ళిపోవాలి మార్కెట్. అంతే. మీరు ఇక్కడ చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందో అబ్జర్వ్ చేసినారు గదా! మార్కెట్ అనేది ఇలానే రెస్పెక్ట్ ఇస్తాది. మార్కెట్ అర్థమైందా? ఇప్పుడు నీకు తెలిసింది చూడండి స్ట్రక్చర్ మ్యాపింగ్ ప్రకారమే ఎళ్తాంది గదా! మార్కెట్ అనేది. సో, నెక్స్ట్ సారి ఈ ట్రెండ్‌ని అందుకే చెప్పా. ట్రెండ్ ఈస్ అవర్ ఫ్రెండ్ అనేది ఎందుకు ఇందుకే. నెక్స్ట్ ఈడ బాస్ వచ్చింది. ఏ బాస్ అంటున్నా.
బాస్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ట్రెండ్ వైపే వెళ్తుందని. నువ్వేం చూస్తావు? నువ్వు ట్రెండ్ వైపే వెళ్ళాలి ఎప్పటికైనా. డౌన్ సైడ్ వైపు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ వచ్చిందంటే నెక్స్ట్ టర్మ్ నువ్వేం చేస్తావు? సెల్లింగ్ సైడే చూడాలి. అప్ ట్రెండ్ వైపు వెళ్ళకూడదు. ఇలా గీయండి నాకు. కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఇలా గీసి నాకు పెట్టండి. ఇలా డౌన్‌లోడ్ చేసి, నేనది కరెక్టో కాదో చెక్ చేసి చెప్తాను. ఇవన్నీ అర్థం కాకుంటే మళ్ళీ మళ్ళీ చూడండి. అర్థం అయ్యే వరకు చూడండి. అర్థం చేసుకోనికి ట్రై చేయండి. ఇది ఈరోజుటి వీడియో. ఏం అర్థం చేసుకున్నారు? ఫుల్ బ్యాక్స్ అన్నీ మీకు ఒకటేసారి చెప్పేకన్నా లోడ్ ఎక్కువైపోద్ది. కాబట్టి మెల్లగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది చాలా కొద్దిగా టైం తీసుకుంటది. ఒక వారము అలా తీసుకుంటది మీకు ఎక్కాలంటే. కొద్దిగా మీరు షార్ప్ అయితే స్పీడ్‌గా అయిపోద్ది. ఫుల్ బ్యాక్ చెప్పినా, ఐడియము చెప్పినా అంటే మార్కెట్ స్ట్రక్చర్ మొత్తం చెప్పినా. ఐడియం చెప్పినా, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చెప్పినా, మొత్తం ఒకటే వీడియోలో అయిపోగొట్టినా. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ చెప్పినా. అర్థమైందా? ఫస్ట్ మీరు నాకు బిగినర్స్ అయితే ఈ ఫుల్ బ్యాక్స్ నాకు పెట్టండి. మిస్టేక్స్ ఏమన్నా ఉంటే నేను చెప్తా. నేను చెప్పినట్టు బ్యాక్ ట్రేసింగ్ చేసి నాకు పెట్టండి. ఇంక కొద్దిగా బిగినర్స్ ఉన్నోళ్ళు ఐడియము, కొద్దిగా అటు ఇటుగా ఉన్నోళ్ళు ఐడియము, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ స్క్రీన్ షాట్స్ నాకు పెడితే నేను ఎడిట్ చేసి పెడతా. మాక్సిమం నేను రిప్లై ఇస్తా. ఖాళీనే ఉంటా కాబట్టి. ఇది అడ్వాన్స్ మార్కెట్ స్ట్రక్చరు. ఈ అడ్వాన్స్ మార్కెట్ స్ట్రక్చర్ వస్తేనే మీరు ఎస్ఎంసీలో తోపులైతారు. అర్థమైందా? ఈ మార్కెట్ స్ట్రక్చర్ లేకుంటే నువ్వు ఎన్ని నేర్చుకున్నా మార్కెట్‌లో వృధానే. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడూ మార్కెట్ స్ట్రక్చర్‌కి రెస్పెక్ట్ ఇచ్చే వెళ్తది. ఇప్పుడు చూసినారు గదా! మీరే లైవ్‌లో బ్యాక్ టెస్టింగ్ చూపించిన. అట్లా రెస్పెక్ట్ ఇచ్చే వెళ్తది. కాబట్టి మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి. టైం ఎంత వీలైతే అంత పెట్టండి. ఈ మార్కెట్ స్ట్రక్చర్ నేర్చుకోవడానికి. మార్కెట్ స్ట్రక్చర్ లేకుంటే ఎస్ఎంసీ పనిచేయదు. ఐసీటీ పనిచేయదు. అంటే అన్నీ ఉంటాయి. ఎస్ఎంసీ అంటేనే ఈ మార్కెట్ స్ట్రక్చర్, ఐసీటీ అంటేనే ఈ మార్కెట్ స్ట్రక్చర్ కదా! మార్కెట్ స్ట్రక్చర్‌కి రెస్పెక్ట్ ఇచ్చే వెళ్తది. నువ్వు ప్రైస్ యాక్షన్ తీసుకున్నా గూడా అంతే మార్కెట్ స్ట్రక్చర్‌కి రెస్పెక్ట్ ఇచ్చే వెళ్తది ఏదైనా. ఫస్ట్ ఈ మార్కెట్ స్ట్రక్చరే మెయిన్. అర్థమైందా? ఎందుకు ఇంతలా చెప్తానో అర్థం చేసుకోండి. ఇంకా అంతే ఈ రోజుటికి. థాంక్ యూ ఫర్ ఇంతవరకు చేసినారంటే కొద్దిగా నాలెడ్జ్ గెయిన్ కొద్దిగా మీలో కసి ఉందని అర్థం. నేను గూడా అంతే స్టార్టింగ్‌లో గంటలు గంటలు వీడియోస్ చూసేవాడిని. అంటే అట్లా కాదు. ఆ! ఇంతవరకు తీసినారంటే మామూలుగా స్టార్టింగ్‌లోనే ఆపేసి ఎళ్ళిపోతారు చాలామంది. కంటెంట్ చూడకుండా. నేను బానే చెప్పినా అని అనుకుంటాను. కామెంట్ చేయండి ఎలా చెప్పినానో. హ్మ్. నాలో ఉన్నాయి కొద్దిగా తప్పులు. కొద్దిగా తడబడతాను నాకు తెలుసు. కాపోతే అలవాటవుద్ది నాకు. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ అంతే.